ఒక పెద్ద ఆయనతో ఒకరోజు జర్నీ చేస్తుండగా ఒక కరెంట్ తీగకి ఒక కైట్ వేలబడి ఉంటది, గాలిపటం. సార్, ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది అని చెప్పి అడిగారు నన్ను. ఏముంది సార్, తెగిన గాలిపటం కరెంట్ తీగ చుట్టుకుంది అని చెప్పి అన్నా. కానీ నాకు అలాంటి కరెంటు తీగలకు చుట్టుకున్న గాలిపటాలను కానీ, చెట్టున చిట్ట చివరి కొమ్మకు చుట్టుకున్న గాలిపటాలను కానీ చూస్తే యవ్వనంలో ఉన్నటువంటి పిల్లల ఆత్మహత్యలు గుర్తొస్తాయి అని చెప్పి అన్నారు ఆయన. అదేంటి సార్, దానికి దీనికి లింక్ ఏంటని నేను అడిగాను. అప్పుడు ఆయన చెప్పారు, అసలు నాకు చాలా అద్భుతం అనిపించింది ఆయన మాట. అదేంటంటే, గాలిపటం అనుకుంటూ ఉంటదంట, మన చేతిలో మన దారం ఆధారంగా ఎగురుతున్నప్పుడు ఇంకా పైకి ఎగురుతూ ఉంటుంది. అది అనుకుంటది, ఈయన చేతిలో ఉండగా ఇంకా నేను పైకి ఎగరను, ఇది లేకపోతే ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతాను అని చెప్పి అనుకుంటదంట. ఆ దారం తెగిపోతే వచ్చి 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 కరెంటు తీగలకు, చెట్టు కొమ్మలకు అతుక్కుపోయి ఉంటాయి. అలాగే యవ్వనంలో ఉన్న ఆడపిల్లలు, మగపిల్లలు కూడా గురువులు చక్కగా చదువుకోండి అని చెప్పినా గాని, తల్లిదండ్రులు క్రమశిక్షణతో ఉండాలమ్మా, జీవితం బాగుంటుంది అని చెప్పినప్పుడు వాళ్ళకి అనిపిస్తుందంట, వీళ్ళేంటి ఈ నస పెడుతున్నారు, మాకు స్వేచ్ఛగా ఉండనివ్వట్లేదు అని చెప్పి అనుకుంటూ, ఎవడో పనికి మాలవాడు ప్రేమిస్తున్నాడని అది అని చెప్పి మాయ మాటలు విని ఇల్లు దాటి వాడితో వెళ్తారు. వాడికి ఎటువంటి సెటిల్మెంట్ లేక ఒక వారం రోజుల తర్వాత, ఆ మోజు తీరిన తర్వాత వాడు విడిచిపెడతాడు. ఆడితో ఉండలేక, తల్లిదండ్రుల దగ్గరికి రాలేక మనస్తాపానికి గురై ఫ్యాన్లకు లేకపోతే 10 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచో దూకి చివరికి చనిపోతారు. కాబట్టి ప్రతి యువత తెలుసుకోవలసినటువంటి విషయం, నీ తల్లిదండ్రులు, నీ గురువులు చెప్పిన మాటలు నీ భవిష్యత్తుని బాగు చేయడానికి మాత్రమే అని గమనించుకోండి. వారికంటే ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకునేది కేవలం తల్లిదండ్రులు మాత్రమే. గుర్తు పెట్టుకోండి, మీ పిల్లలందరికీ చూపించండి. థ్యాంక్ యూ.